ఇప్పుడు నేను చెప్తున్నా, దయచేసి వినండి కొద్దిసేపు. నీవు లైఫ్లో ఏదో ఒకటి కావాలా వద్దా? ఆన్సర్. ఏమన్నా కావాలనుకుంటున్నావా, ఏం కావద్దు అనుకుంటున్నావా? నాకు ఆన్సర్ ఇవ్వాలన్న నాది ఇంటరాక్షన్. లైఫ్లో ఏమన్నా కావాలా కావద్దా? ఏమన్నా కావాలంటే నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ 5, 6, 10 minutes మాట్లాడతాను. దిస్ విల్ బి ఎన్ ఓరియంటేషన్ ఫర్ యువర్ లైఫ్. నీవు ఏమైనా కావాలంటే ఏం చేయాలన్నా ఇంతకుముందు చెప్పారు. ఎంత బాగా వారు అనుకుంది సాధించగలిగాడు. జయసింహ గారు చెప్పారు. ఫస్ట్ వారు జయసింహ గారు చెప్పారు కదా, వారిని ప్రపంచానికి, ఈ వ్యక్తిత్వ వికాస ప్రపంచానికి పరిచయం చేసి నేనే. వారు స్క్వాడ్రన్ లీడర్గా పనిచేస్తూ నాకు పరిచయం అయిన తర్వాత అతని లోపల స్కిల్ అబ్జర్వ్ చేసి ఐ మేడ్ హిమ్ లైక్ దిస్ బికాస్ హీ హెస్ బికమ్ లైక్ దట్. మీరు కూడా గొప్పోళ్ళు అయిదామనుకుంటారా లేదా? చెప్పండి గట్టిగా. లైఫ్లో ఏదైనా కావాలా వద్దా? సౌండ్ బాస్. ఎవరు ఏమనుకుంటున్నారో, లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారో, నేను 1, 2, 3 అంటాను, గట్టిగా చెప్పండి. నాన్న చెప్తారా? 1, 2, 3 కమాన్. అలా చెప్పొద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. నేను చెప్పినట్టు చెప్పాలి. ఐ విల్ బికమ్. చెప్పండి గట్టిగా. అప్పుడు ఏం కావాలో చెప్పండి. రైట్, కమాన్, లెట్స్ స్టార్ట్. 1, 2, 3 స్టార్ట్. ఇది ఎవరు అనుకున్నారు? ఎవరు చేద్దామనుకున్నారు? ఎవరు అయిదామనుకున్నారు? ఇది కావాలా వద్దా? ఇది అయితే ఆనందపడేది ఎవరు? సంతోషపడేది ఎవరు? మీ అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారా కాదా? మీ ఇంటి చుట్టుపట్టు ఉన్న వాళ్ళు, చుట్టాలు, బంధువులు. ఏమి కాకుంటే ఎవరు ఆనందపడతారు? అందుకోసమే నేను మీకు చెప్తున్నాను. నువ్వు అనుకుంది కావాలంటే ఏం చేయాలో చెప్తాను, దయచేసి వినండి. స్ట్రైట్ కూర్చోండి ఒకసారి. సిట్ స్ట్రైట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ మౌత్. గాలి పీల్చుకోండి, మాట్లాడదు మధ్యలో. గాలి పీల్చుకోండి, ఫుల్ కడుపు నిండా గాలి పీల్చుకోండి. వదలండి, మళ్ళీ పీల్చుకోండి, మళ్ళీ వదలండి. రైట్, కళ్ళు ఓపెన్ చేయండి. గాలి పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? వదులుతున్నప్పుడు. నిజం చెప్తున్నాను, అనంతపూర్ స్టూడెంట్స్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఎప్పుడో చదువుకుంది ఇంకా గుర్తుంది మీకు. దీనికి కారణం ఏంటంటే సైన్స్ ఇది. అందుకోసమే అంత బాగా చెప్పిన సైన్స్ టీచర్ ఎవరో తెలియదు నాకు. ఒకసారి చెప్తాను. ఆ సైన్స్ టీచర్కి వెరీ గుడ్. ఆక్సిజన్ పీల్చుకున్నారు. ఏది మంచి గాలి, ఏది చెడ్డ గాలి? రైట్. నీ లైఫ్లో ఏమనుకున్నావు? అనుకుంది కావాలంటే ఎందుకు చెప్తానన్నా వినండి. మళ్ళీ స్ట్రైట్ కూర్చోండి. ఒకసారి దేవుని నమ్మిన వాళ్ళు దేవుని తలుచుకోండి. అమ్మ నాన్నను ఒకసారి తలుచుకోండి. ఇప్పుడు నేను చెప్పగానే గాలి పీల్చుకోవడం మొదలు పెట్టండి. 1, 2, 3 కళ్ళు తెరిచి గాలి పీల్చుకోవడం మొదలు పెట్టండి. నాన్ స్టాప్గా పీల్చుకోవాలి. వదిలేరా మర్యాద దక్కదు. పీల్చుకోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదే మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఇదే సీక్రెట్ మీకు చెప్తానికి వచ్చాను. పీల్చుకున్న గాలేంటి? వదిలేది మంచి గాలేంటి? చెడు గాలేంటి? నీ లైఫ్లో ఏదన్నా కావాలంటే ఇదే నాన్న సూత్రం. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి. మంచి రావాలంటే చెడు వదలాలి. మంచి బుద్ధులు రావాలంటే చెడు బుద్ధులు వదలాలి. మంచి అలవాట్లు రావాలంటే చెడు అలవాట్లు వదలాలి. చెడు వెళ్ళందే మంచి రాదు. చెప్పండి, చెడలవాట్లు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. నాతోనే మాట్లాడుతుండండి. గుడ్, నాతోనే మాట్లాడుతుండండి. రెడీయా? ఫస్ట్ చెడలవాటు, రాత్రికి నిద్ర పట్టదు, మార్నింగ్ మెలకు వరాదు. ఎస్ ఆర్ నో? రెండోది, చదివినప్పుడు మొత్తం గుర్తుంటుంది, ఎగ్జామ్లో గుర్తురాదు. కానీ ఎగ్జామ్ అయిపోయినాక ఎందుకు వేస్ట్? ఈ రెండిటికి నేను ఆన్సర్ ఇస్తాను. ఇంకా చాలా ఉన్నాయి మీ బ్యాడ్ హ్యాబిట్స్.
మీరు చదివినప్పుడు గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతున్నారు కదా. నేను ఇప్పుడే చెప్తాను. ఒక 4-5 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది తెలుగులో, పార్ట్ 1 పార్ట్ 2. ఏం పేరు? దాంట్లో హీరో పేరు ఏం పేరు? విలన్ పేరు ఏం పేరు? దాంట్లో ఎవరో ఇది ఎత్తారు. ఏం ఎత్తారు? అది నిజంగా శివలింగమా అట్టముక్కనా? ఇప్పుడు నాకు చెప్పండి ఓపెన్గా. వాళ్ళు గ్రేట్ హీరోస్, గ్రేట్ యాక్టర్స్. మళ్ళీ చెప్తున్నాను వినండి. దాంట్లో ఒక అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుంది. ఎవరమ్మాయి? ఏం పేరు? ఇలా డాన్స్ చేసేప్పుడు ఏమి వచ్చాయి ఇలా వెనుక నుంచి? అవి ఏ కలర్లో ఉన్నాయి? ఇవన్నీ గుర్తున్నాయి కదరా. ఇవే గుర్తున్నప్పుడు చదివేందుకు మర్చిపోతున్నారు. మనిషికి మర్చిపోవడం కష్టం కాదు నాన్న. కష్టపడితే మర్చిపోతావు, ఇష్టపడితే గుర్తుంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. లైఫ్లో గొప్పోళ్ళు కావాలా కావద్దా? గట్టిగా రైట్. అలా కావాలంటే నేను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా వినండి. చాలా సింపుల్గా. మంచి రావాలంటే అమ్మాయి పేరు గుర్తుందా? ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసు? సార్ ఇది కొత్త సినిమా సార్, ఏదైనా మీకు ధైర్యం ఉంటే పాత సినిమా అడగండి. అడగాల? నేను సినిమా సీన్ చెప్తా, సినిమా పేరు చెప్తే మీరు మొత్తం మెమరీలో నంబర్ 1 ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, సిఏ ఏమని అయిపోతారు. రెడీయా? స్టార్ట్ చేస్తున్నాను. సీన్ గుర్తొస్తే సినిమా పేరు చెప్పాలి. ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్నీ జారిపోతుంది. వామ్మో, ఇంత ఇంటెలిజెంటా బాబు? చున్నీ కలర్ అది ఎవరి మీద పడుతుంది? ఆయన ఏ బైక్ మీద వెళ్తుంటాడు? ఒరే బాబు పాప, ఇది కూడా గుర్తుంది కదా మీకు? బహుశా చాలా మంది సినిమా వచ్చినప్పుడు మీరు పుట్టుంటారేమో. అంటే ఎప్పుడో చూసింది గుర్తుంటే, నిన్న మొన్న చదివింది ఎందుకు గుర్తుంటుందంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, లేదా చెప్పే వాళ్ళు సరిగ్గా చెప్పరు కాబట్టి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, నాకు తెలియదు. రెడీ? ఇప్పుడు చెప్పండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా? చెప్పండి గట్టిగా. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బయటకు పంపాలా లేదా? ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ నేను చెప్తున్నాను, సరిగ్గా నిద్రపోకపోవడం. అడిగారు పడుకుందామని పడుకుంటారు, పడుకున్న తర్వాత ఇలా పడుకుంటారు. టిక్కుమంటుంది, టిక్క తీస్తారు. అయిపోయింది. రాత్రి 2 అయింది, 3 అయింది. రాత్రికి నిద్ర పట్టదు. మార్నింగ్ దాంతో వచ్చే రెండోది బద్ధకం. ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ అతి నిద్ర, అల్ప నిద్ర. ఎవరైతే దీన్ని కనుక మీరు గెలుస్తారో లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాన్న. అందుకని నేను ఒక ఫార్ములా తయారు చేసినాను, నాతో పాటు చెప్పండి. ఇప్పుడు చెప్తాను వినండి. రెడీయా? చెప్పండి గట్టిగా. ఒక ఫార్ములా తయారు చేశాను. ఫార్ములా నాతో పాటు చెప్పాలి. 7, 8, 9. టోటల్ చెప్పండి. క్యాల్కులేటర్ టోటల్ చెప్పండి. క్యాల్కులేటర్ అది కూడా రాస్తారు. క్యాల్కులేటర్ చేయాలి. ఎంత? డన్. మీరు చాలా పవర్ఫుల్గా ఉన్నారు అమ్మాయిలు. 24 అని చెప్పారు. అబ్బాయి నేను కానీ క్యాల్కులేటర్ చేసి 8 + 9 + 7 కొడుతున్నాడు. 24 hours per day. This is a very, very, very powerful formula what I'm giving to now. ఇది కనుక నీ మైండ్లో ఉందనుకో, ఐ కెన్ బెట్ నువ్వు అనుకుంది అయిపోతుంది బాస్. నువ్వు అనుకుంది అయిపోతుంది. 7 hours of sleep every day. What I said? 7 hours of sleep every day. 7 గంటలు కరెక్ట్గా పడుకోవాలి. ఈ వయసులో మీరు మంచి నిద్రపోవాలి నాన్న. 7 గంటలు. బయోలాజికల్, ఫిజియోలాజికల్ చేంజెస్ అయ్యేది నిద్రలో మాత్రమే. హైట్ పెరిగేది, మిగతా బాడీ రిపేర్ అయ్యేది కూడా ఓన్లీ నిద్రలోనే. యూ నీడ్ టు స్లీప్ పవర్ఫుల్లీ ఫర్ 7 hours. నెక్స్ట్ సెకండ్ వన్ 8 hours. తర్వాత చెప్తాను 9 hours చెప్తాను. ఇప్పుడు 9 hours డూ వాట్ ఎవర్ యూ వాంట్. వాట్ ఐ సెడ్? డూ వాట్ ఎవర్ యూ వాంట్.
స్నానం చేయడం కానీ, అన్నం తినడం కానీ, ఆడుకోవడం కానీ, చాటింగ్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ, అబ్బాయిలు ఎక్కడ పోవడం కానీ. అర్థమైందా? భలే కనెక్ట్ అవుతారా బాబు, మీరు భలే కనెక్ట్ అవుతారు. ఓకే, ఏదో మాట్లాడడం కానీ ఏమైనా చేసుకోండి. 9 hours ఐఎమ్ గివింగ్ మోర్ టైమ్. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? 8 hours స్టడీ. 8 hours స్టడీ నాన్న. 8 గంటలు ప్రతిరోజు. స్టూడెంట్స్ అయితే 8 గంటలు చదువు. నువ్వు ఎంప్లాయ్ అయితే 8 గంటలు కరెక్ట్గా పనిచేయి. బిజినెస్ మనిషి అయితే 8 గంటలు దాంట్లో జీవించి పనిచేయి. ఎందుకు సక్సెస్ రాదో నేను చూపిస్తాను బాస్. చెయ్యరు, ఆ 8 గంటలు కూడా చెయ్యరు. బాడీ ప్రజెంట్. మీకు ఇది కూడా తెలుసా?